ఇల్లీగల్ ఇల్లీగల్ గా తీర్మానం పెట్టినప్పుడు వెంకటేష్ నువ్వు గారు, ఎందుకు సపోర్ట్ వెంకటేష్ గారు చేశావు? గుడ్ ఈవినింగ్ అండి. సార్, నువ్వు దయచేసి నా వ్యతిరేకించవలసింది గొంతు బాగాలేదు. సిగ్గు లేకుండా దయచేసి సహకరించండి సపోర్ట్ సార్. చేసి రఫీ గారు, మాట్లాడతావేంటి? ఆయన మ్యూట్ చేయాల్సిన పరిస్థితి, ఆయన చెప్పినా వినే పరిస్థితి కాదు. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు మీరు కంటిన్యూ చేయండి సార్. ఏంటి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? పవన్ కళ్యాణ్ గారి లెటర్, సో మీకేం అర్థమైంది? జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అంటాడా? ఆగండి సార్, మీరు ఆగండి సార్, విషయం మీరు ఆగండి. లేదు లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని సార్, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అంటాను. ఈ రోజుకి అలా అందాంలేండి సార్. రఫీ గారు కాసేపు ప్రశాంతంగా ఉన్నాడు. ముందుగా 99 వీక్షకులకి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దవారికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు పరిస్థితి ఎలా తయారైందంటే కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ లాగా కొట్టుకుంటున్నారు. జరిగిన మిస్టేక్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏమన్నా వైసీపీ పార్టీని తిట్టిందా, లేకపోతే వైసీపీ వాళ్ళ యొక్క వైఫుల గురించి కానీ కార్యకర్తల యొక్క భార్యల గురించి కానీ ఏమన్నా విమర్శ చేసిందా? లేదు కదా. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ యొక్క చర్య సున్నా. దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగుదనమ్మా అని చెప్పేసి భుజాన్ని వేసుకోవాల్సిన పరిస్థితి ఏమీ కాదు. ఇక్కడ జరిగినది ఏంటంటే పత్రికా యాజమాన్యం యొక్క తప్పిదం. పత్రికా యాజమాన్యం చేసినటువంటి ఒక ప్రకటన ఏదైతే ఉందో, వాయిస్ ఓవర్లో ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క డిజిటల్ ఛానల్లో ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల యొక్క మనోభావాలనే దెబ్బతీసింది. ఇది స్పష్టం. దాన్ని మీరు కూడా ఇందాక ఉపోద్ఘాతం ఇచ్చేటప్పుడు తప్పే అని చెప్పేసి అన్నారు. పలు రకాల ఛానల్స్ కూడా డిబేట్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఒక పరుష పదజాలాలు ఆ మీడియా హౌస్ మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని అందరం కూడా ఒప్పుకునేటువంటి ఒక నిజం. దీనికి తెలుగుదేశం పార్టీకి లేదా కూటమి పార్టీలకి సంబంధమే లేదు అసలు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈరోజు గొడవ ఏదైతే ఉందో, లేకపోతే దాడిగా కొంతమంది అభివర్ణిస్తున్నారు, కొంతమంది ఏమో మా నిరసన, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మా నిరసన వ్యక్తపరుస్తున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఏబిఎన్ వర్సెస్ వైసీపీ, నాట్ టీడీపీ ఆర్ కూటమి వర్సెస్ వైసీపీ కానే కాదు. ఇది రాజకీయమైనటువంటి బాహాబాహీలకు దిగేటువంటి ఒక వ్యవహారం కాదు. ఇది మీడియా హౌస్ చేసినటువంటి తప్పిదం. దీన్ని ఎవరైనా తప్పు పట్టాల్సిందే. అలాగే గతంలో సాక్షి మీడియాలో ఇంతకన్నా ఘోరంగా వచ్చినప్పుడు మనమేమో చేతులకు గాజులు వేసుకుని కూర్చోాలా, మనందరం కూడా ఖండించాం. ఇలా మాట్లాడడం తప్పు. అది సాక్షి మీడియా హౌస్ అవనివ్వండి, లేకపోతే సిఎన్ఎన్ న్యూస్ అవనివ్వండి, ఎవ్వరు చేసినా తప్పేనండి. మనం మీడియా పరంగా ఏవైతే కొన్ని వ్యవహారాలు పరిధి దాటి మాట్లాడారో వాళ్ళని ఖండించడం జరిగింది. తెలుగుదేశం రఫీ గారు చెప్తున్నట్లు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని దూషించారు, ఆయన భార్యను దూషించారు, లోకేష్ బాబు గారి పుట్టుక గురించి దూషించారు. ఎవరు దూషించారు? వల్లభనేని వంశీ గారు దూషించారు. ఆయన అఫీషియల్ గా వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సనా, లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే? సార్ మీరు చెప్తారు సార్, ఒక్క నిమిషం. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క నిమిషం సార్, వాళ్ళు మాట్లాడారు. మీరు 10 నిమిషాలు టైం మాట్లాడారు, అవతల వ్యక్తిని మాట్లాడనివ్వండి, అది గౌరవం. రఫీ గారు మాట్లాడనివ్వండి సార్, అవతల వాళ్ళు. దానికి సంబంధించి వల్లభనేని వంశీ గారిని జైలుకు పంపడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 రాజ్యాంగంలో భాగంగా వల్లభనేని వంశీ అనేటువంటి మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఆ రోజు జరిగినటువంటి పరిపాలనలో భాగంగా జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో లోపాలను ఎత్తి చూపుతూ అతని మీద కేసులు పెడుతూ అతన్ని సుమారుగా 6 నెలలు 3 నెలల పైన జైలు జీవితం గడిపినటువంటి ఒక గుర్తు. జైల్లో అతనికి ప్రాణాల మీద కూడా వస్తే ఆసుపత్రిలో కూడా పెట్టినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. ఏం ఊరికి వదిలేయలేదు చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే ఆయన భార్య గారినో, ఆయన కొడుకు గారినో తిట్టిన వాళ్ళని. వాళ్ళకేమి దేదీప్యమానాలుగా ఈ ప్రభుత్వం వచ్చాక సన్మానాలు ఏం చేయాల, ఖచ్చితంగా కారాగారంలోనే పెట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు బహిరంగంగా మొట్టమొదటిసారిగా ఒక పత్రికా అధినేత మీద మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు తిరుగుతారు రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆ సదరు పత్రికా యాజమాన్యం మేము మాట్లాడిన ఎన్నో సార్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఉదయం ఇలాంటి పెద్ద పత్రికలన్నీ కూడా ఏదన్నా ఒక మిస్టేక్ జరిగితే ఖండనిస్తాయి. బ్రహ్మనాయుడు గారు అవును ఖండనిస్తాయి. ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఏదైనా జరిగితే ఖండనిస్తాయి. ఈ ఖండన కూడా ఇవ్వకుండా దాన్ని మళ్ళీ వత్తాసు పలుక్కోవటం మీరు చూసారు. ఈ గత పరిపాలనలో కానివ్వండి, ఈ పరిపాలనలో కానివ్వండి, పత్రికా యాజమాన్యాల మీద దాడులు ఏ రకంగా జరిగినాయో, డెక్కన్ కానిక మీద తెలుగుదేశం వాళ్ళు చేసింది తగలబెట్టింది దాడిగా మనం అభివర్ణించలేదా?
సాక్షి టీవీ మీద, సాక్షి ఛానల్ పత్రికా ఆఫీసుల మీద ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాష్టికాన్ని మనం దాడిగా పరిగణించలేదా? అయితే ఈ రోజు అటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలో ఉంది కాబట్టి నిజంగా దాడి చేయడానికి వెళ్ళారా, నిరసన తెలపడానికి వెళ్ళారా అనేది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో లేరు, పక్క రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కొంతమేరకు సక్సెస్ అయింది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నట్లయితే ఇదిగో ఈ రోజు రాష్ట్రం రగులుతుంది. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక చిన్న ఖండన వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, లేదా మరి దీనివల్ల బాధపడిన వాళ్ళందరూ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి. లేని పక్షంలో ఖచ్చితంగా ఆ పత్రికా అధినేత ఎవరైనా కానీ, రామోజీరావు గారు అంతటానికే కోర్టు మెట్లు లెక్కకు తప్పలేదు సార్. హీఈస్ ద మీడియా కింగ్, ఇండియాలో మీడియా కింగ్ అతనే. పోలీసులు వస్తే డెత్ బెడ్ మీద ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, కోర్టుకు రాలేకపోతున్నాను, మిమ్మల్ని అటెండ్ అవ్వలేకపోతున్నాను, ఇది ఏం మాయో, ఇది జగన్మాయో అని చెప్పేసి ఒక వీడియో వదిలినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. అధికారంలో ఉన్న వాళ్ళకి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులలో జరిగినటువంటి వీకెండ్ ఆయన ఇచ్చేటువంటి విశ్లేషణ కార్యక్రమంలో జరిగినటువంటి ఒక పొరపాటు, గతంలో వైసీపీ వాళ్ళు అజ్జేయలేదా, లేకపోతే ఇంకో జనసేన వాళ్ళని ఎలా తిట్టలేదా, అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అనుకుందాం. అదే తప్పు మీరు కూడా చేస్తే ఎలాగా సార్? కాబట్టి జరిగిన తప్పుని సమర్థించాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే, అది వైసీపీ వాళ్ళు చేసిన తప్పే, లేదా జనసేన వాళ్ళు చేసిన తప్పే, లేదా ఈ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పే. ఇది కేవలం పార్టీల మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేయొద్దు. ఇది పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఒక మీడియా హౌస్ కి మరియు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం. కానీ ఈ విషయంలో తగుదనమ్మా అని చెప్పి కూటమి పార్టీ నేతలు మీరు గతంలో అది చేయలేదా, ఇది చేయలేదా అని అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసినటువంటి ఈ పొరపాటు ఏదైతే తప్పు అని కూడా నేను అన్నాను. ఇది రాధాకృష్ణ గారు చేసినటువంటి పొరపాటు. తప్పు అంటే ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు మార్చాలి, ఈ ప్రభుత్వ ఉద్యోగ నాయకులందరికీ జీతాలు ఇవ్వడానిగా మనం ప్రభుత్వంలోకి వచ్చేది అని చెప్పి గతంలో విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వీడియో ఒకటి రిలీజ్, అది డీప్ ఫేక్ వీడియోనా రియల్ వీడియోనా అది ఇంకా చెప్తున్నారు కదా బ్రహ్మనాయుడు గారు. గంట అరగంట గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించాడు, ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు కదా రవి గారు. ఇవన్నీ కూడా డీప్ ఫేకే కదా. వరా రవీంద్ర రెడ్డి గారు అంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి మీరు లైవ్ లో బట్టలొప్ప తీశారు. చేసినటువంటి ఈ తప్పుడు ఆరోపణల్ని, తప్పు క్రైమ్ నెంబర్ ఇది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది, ఫలానా వాడు చేశాడు, వెనకాల ఉన్నటువంటి మీడియా సంస్థలు ఇవి అని చెప్పి మీకు అందుబాటులో ఉంది కాబట్టి నిజాన్ని బయటికి కక్కించారు. అలా అది వెంకటేష్ గారు అవకాశం ఉన్నంత వరకు ఎవరు తప్పు చేసినా నేను తప్పనే చూస్తా. జనసేన తప్పు చేసినా, వైసీపీ తప్పు చేసినా, టీడీపీ తప్పు చేసినా, మనం ఇక్కడ కూర్చున్న తర్వాత మనం ఇక్కడ ఈ ప్లేస్ లో కూర్చున్న తర్వాత మన గుండెల మీద చేసుకొని చర్చ నడపాలి. మనం ఎవరికి కూడా ఒత్తాను లేకపోతే విషయం చెప్తాను నడపాల్సిన అవసరం మనకు లేదు. ఉన్నది ఉన్నట్టు ప్రజల ముందు పెడతాం, వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎస్, నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. ఇప్పుడు మీడియా హౌస్ లో కూర్చుని మాట్లాడేటప్పుడు మేము ఏదైనా అబద్ధం చెప్తే మీ దగ్గర సదరు కాంటాక్ట్ నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీ దగ్గర ఉన్నప్పుడు ఇమీడియట్ గా అందరూ చూపించరు. బ్రహ్మయ్య గారు మీకులాగా పారదర్శకంగా ఉండరు. చైర్లో కూర్చున్నంత మాత్రాన అందరూ పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. అలా ఉండేటువంటి పరిస్థితి కూడా కాదు. మీ దగ్గర సదరు డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు తెలుగుదేశం అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, విజయమ్మ గారి యొక్క వ్యక్తిత్వ హననం మీద, లేదా షర్మిలా గారి మీద ఇలాంటి పోస్టులు పెట్టారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పిలిచి కండవా చేశాడు, అప్రిషియేట్ చేశాడు అని చెప్పి రఫీ గారు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని బక్వాస్, ఇది అబద్ధం అని చెప్పి మీరు తేల్చారు. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మధుసూదన్ రెడ్డి గారు వన్ వర్డ్ కంక్లూజన్. తప్పు వాస్తవాలుగా మాట్లాడదాం, అవాస్తవాలు